ఒక యుద్ధం ఆగబోతుంది. ఏమిటి ఆ యుద్ధం? ఇజ్రాయెల్ ఇరాన్ ఫ్రాక్సిస్ వార్. ఇరాన్ తరపున యుద్ధం చేస్తున్నటువంటి వాళ్ళు లెబనాన్, యెమెన్, పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్, హిజ్బుల్లా, హౌతీ వీళ్ళందరూ కూడా యుద్ధం ఆపేటందుకు సిద్ధపడుతున్నారు. ట్రంప్ ఎన్నికైన తర్వాత జరుగుతున్నటువంటి కీలకమైనటువంటి పరిణామం. యుద్ధాన్ని అంగీకరించకపోవడం ఒక ఎత్తు అయితే, సీజ్ ఫైర్ కాల్పుల విరమణ అన్నటువంటిది ప్రకటించాలన్నటువంటి ఒత్తిడి అమెరికన్ సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి వస్తుంది. లేదంటే అంతం తప్పదన్నటువంటి హెచ్చరిక ట్రంప్ చేసినటువంటి నేపథ్యంలో హమాస్కి ఇజ్రాయెల్కి మధ్యన ఖతార్లో తాజాగా చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో కాల్పుల విరమణకి ఇరు దేశాలు దాదాపుగా అంగీకరించినట్టే ఇవాళ రేపు తేలాలి. అదే సందర్భంలో బందీల విడుదల అన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అమెరికా చేస్తుంది, ఇజ్రాయెల్ చేస్తుంది. అది తేలితే అసలు విషయం పరిష్కారం అయిపోతుంది. ఒకవేళ బందీలు ఎవరు బ్రతికిలేరంటే ఇక హమాస్ కాదు, గాజా పతనాన్ని ఎవడు ఆపలేడు. అమెరికా కూడా జోక్యం చేసుకుని మరి బూడిద చేసి వదిలిపెడుతుంది. ఒక శవానికి 1000 శవాలని తీసుకెళ్తారు. రాచిపీనుకు ఒంటరిగా పోదన్నటువంటి రూట్లు. అలా కాకుండా 100 మందిని కనుక చూపించగలిగితే, వాళ్ళని విడిపించగలిగితే యుద్ధం ఆగుతుంది.